వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్మోస్ట్ అందరికీ ఇవాళ రేపు గీజర్లు ఉంటున్నాయి ఇళ్లలో. బట్ ఎవరో కొంతమంది హీటర్ వాడుతున్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మియాపూర్లో ఇవాళ ఒక సంఘటన జరిగింది. ఒక అపార్ట్మెంట్లో పనిచేసే ఒక పని మనిషి పాపం వాటర్ హీటర్ని స్విచ్ ఆఫ్ చేయకుండా ముట్టుకుందంట. పాపం అక్కడికక్కడే మృతి చెందింది. చాలా బాధాకరం. పని చేయడానికి వెళ్ళి ఇవాళ శవమై రావడం అనేది చాలా విషాదకరం. మనందరికీ తెలుసు, వాటర్ హీటర్ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత చెప్పులు వేసుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే దాన్ని బయటికి తీయాలి అని. అండ్ నేను అంతకుముందు కొన్ని సంఘటనలు చూశాను. వాటర్ హీటర్ని వాషింగ్ మిషన్ మీద కరెంట్ పోయినప్పుడు అది మనకు తెలియలేదు, స్విచ్ ఆఫ్ చేయలేదు, వాషింగ్ మిషన్ మీద పెట్టారు. తీరా కరెంట్ వచ్చిన తర్వాత తీరా వాషింగ్ మిషన్ మొత్తం కాలిపోయింది. ఇంట్లో మొత్తం పొగలు వ్యాపించాయి. సడన్గా వాళ్ళు ఏంటి స్మెల్ వస్తుందని చూస్తే వాటర్ హీటర్ కరెంట్ ఆన్ అయిపోయింది. అక్కడ పెట్టడం వల్ల వాషింగ్ మిషన్ కాలిపోవడం ఇదంతా. ఏదేమైనా వాటర్ హీటర్తో చాలా జాగ్రత్తగా ఉండండి. గీజర్ ఉంటే పర్వాలేదు అని అనుకుంటున్నాం, కానీ గీజర్తో కూడా జాగ్రత్తగానే ఉండాలి. గీజర్తో మనం షవర్ చేసేటప్పుడు సమ్టైమ్స్ కరెంట్ పాస్ అయ్యి షాక్ తగులుతుంది. అలాంటి సంఘటనలు కూడా కొన్ని అయ్యాయి. దాని గురించి కూడా అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది. ఏదేమైనా కొంచెం వాటర్ హీటర్తో జాగ్రత్తగా ఉండండి. అండ్ పిల్లల్ని వాటర్ హీటర్ దగ్గరికి రానివ్వకుండా చూడండి. టేక్ కేర్.